హాయ్ హలో దోస్తు వెల్కమ్ బ్యాక్ టు అచీవ్మెంట్ డేటా. ఈరోజు ఏంటంటే మనం గత సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నాం కదా కానిస్టేబుల్ గురించి. ఆ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేది అయ్యింది, దాని యొక్క ప్రిలిమినరీ కూడా అయ్యింది. సో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి పిఎం ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ గురించి మనం వెయిట్ చేస్తాం ఫిజికల్ గురించి. సో దాని గురించి ఒక నోటీస్ అనేది ప్రెస్ నోట్ అనేది గవర్నమెంట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అదేంటి చూడండి, అయితే మొత్తం మనకి నోటిఫికేషన్ అనేది ఎంతమంది మనకి అటెండ్ అయ్యారు, ఎంతమంది క్వాలిఫై అయ్యారు అని పూర్తి డీటెయిల్స్ ఇచ్చాడు అనమాట. చూడండి ఇక టోటల్ మనకి ప్రిలిమినరీ రిటన్ టెస్ట్ for the above post was conducted in 22nd first 2023 in 35 locations, 990 centers in Andhra Pradesh. 4,59,182 candidates appeared for the exam, out of which is 95,208 candidates have been qualified. ఎవరైతే దీంట్లో మనకి 35 లొకేషన్స్లో మనకి 27 ఫస్ట్ 2023లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో 4,59,182 మంది ఎగ్జామ్ అటెండ్ అయితే దాంట్లో 95,208 మంది అనేది మనకి ఎగ్జామ్కి అనేది క్వాలిఫై అవ్వడం జరిగింది. సో వాళ్ళందరికీ ఇప్పుడు మనకి పిఈటీ అనేది అండ్ పిఎంటీ అనేది జరగడం జరుగుతుంది. సో అది డేట్స్ అనేవి ఎప్పుడు కాల్ లెటర్స్ వస్తాయి దాని గురించి ఇది నోట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఎప్పుడనేది జరుగుతుందంటే చూడండి, ఇక్కడ మనకి కాల్ లెటర్స్ అనేవి 18/12/2024 నుంచి మనకి 20/12/2024 వరకు కాల్ లెటర్స్ అనేది ఎస్ఎల్పిఆర్బి ఉన్నాయి కదా, దాంట్లో మనకు డైరెక్ట్గా ఏపీఎస్ఎల్పిఆర్బి ఒక గవర్నమెంట్ వెబ్సైట్ ఉంటుంది. దాంట్లో మనం పిఎంటీ అండ్ పిఈటీ టెస్ట్ యొక్క కాల్ లెటర్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అది అయిన తర్వాత మనకి ఫిజికల్స్ అనేది ఆల్రెడీ అనేది జరుగుతుంది. ఈ డేట్ల మధ్యన మనకి ఆ పిఈటీ అనేది ఎప్పుడు జరుగుతుందంటే మనకి 31/1/2024 నుంచి 1/2/2025 మధ్యలో Feb 2025 ఫస్ట్ వరకు మనకి జరగడం అనేది జరుగుతుంది అన్నమాట. సో ఇదన్నమాట. ఎవరైతే మనకి పిఈటీ గురించి వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరూ హాల్ టికెట్స్ అనేది మనకి 18th నుంచి 29th వరకు, ఈ నెల 29th వరకు వెబ్సైట్లో అవైలబుల్ ఉంటాయి. వాళ్ళు డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవరివన్. జై హింద్.